హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధనాస్ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు కోడిగుడ్డు పులుసు మా ఇంట్లో ఎలా చేసుకుంటారో మీకు వివరంగా చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే కొన్ని టిప్స్ని మిస్ అవుతారని చెప్తున్నాను. ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. కుకింగ్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో చింతపండుని నానబెట్టుకోవాలి. సుమారుగా ఒక 50 గ్రాముల చింతపండుని అయితే నానబెట్టుకుంటున్నాను. సో ఇందులో వాటర్ వేడి నీళ్ళు పోసుకుంటే పులుసు అనేది నిలవ ఉంటుంది అనమాట. ఒక పావు గంట నానబెట్టుకోవాలి. సో ఒక పొయ్యి వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఒక 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూను ఆవాలు, ఒక స్పూన్ మినప్పప్పు వేసి పప్పులన్నీ మంచిగా వేగుతున్నప్పుడు ఒక 3 ఎండుమిర్చిని రెండుగా తుంచేసి వేసుకోవాలి. తాలింపు అంతా కూడా మంచిగా వేగుతూ ఉండాలన్నమాట, మంచిగా కలర్ మారాలి. సో ఆ టైంలో కొద్దిగా ఇంగువ వేసుకోండి, ఒక పించ్. అలాగే చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి 4, ఒక రెమ్మ కరివేపాకు వేసి కొద్దిగా వేగిన తర్వాత ఒక 3-4 మీడియం సైజు ఉల్లిపాయల్ని కొంచెం పెద్ద సైజుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కనుక ఒక 1/2 స్పూన్ ఉప్పు వేసుకొని మూత పెట్టేయండి కలిపి. సో తొందరగా మగ్గిపోతుంది అనమాట ఉల్లిపాయలు. కొంచెం ట్రాన్స్పరెంట్ అవ్వాలి ఉల్లిపాయలు. ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక పావు స్పూన్ చాలు. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం వల్ల మంచి స్పైసీ మసాలా ఫ్లేవర్లా వస్తుంది, కానీ ఎక్కువగా ఏముండదు. ఒక 1/2 స్పూన్ పసుపు వేసి కలిపి మూత పెట్టుకోవాలి సిమ్లో. ఈలోపు నానబెట్టిన చింతపండుని పులుసు పిసికేసి వడగట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది సుమారుగా మనకు ఒక 1/2 లీటర్ వరకు అవుతుంది అనమాట, మీడియంగా. సో ఈలోపు మనకి ఈ ఆనియన్స్ అనేవి మంచిగా వేగిపోతాయి, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అవుతాయి. సో అప్పుడు ఇందులో ఒక 2 స్పూన్లు కారము, ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కలిపి మూత పెట్టాలి. సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి. ఆల్రెడీ 1/2 స్పూన్ సాల్ట్ వేసాను కాబట్టి 1.5 స్పూన్ సాల్ట్ వేసి కలిపి సిమ్లో మూత పెట్టి మగ్గనివ్వాలి. చక్కగా ఆయిల్ అంతా బయటకు వస్తుంది అనమాట ఈ కారం వేయటం వల్ల. స్పైసెస్ అన్నీ బాగా మర్జ్ అయి ఉంటాయి ఆనియన్స్లో. అప్పుడు ఈ చింతపండు పులుసు పెట్టుకున్నాం కదా తీసి, ఇదంతా కూడా ఇందులో వేసి ఒకసారి కలిపేసేయాలి. ఒకసారి పులుపు టేస్ట్ చూసుకోవాలి మరుగుతున్నప్పుడు. మూత పెట్టి సన్న సెగ మీద అంటే మీడియంలో మరగపెట్టండి. ఒకసారి మరుగుతున్నప్పుడు మూత తీసి కలిపి చూస్తే మనకి టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. పులుసు కొంచెం చిక్కగా కావాలి అని అనుకుంటే చింతపండు యాడ్ చేయక్కర్లేదు. ఈ టిప్ ఏంటంటే ఒక బౌల్ తీసుకొని ఒక 2 స్పూన్లు పెద్ద స్పూన్లు బియ్య పిండి వేసి కొంచెం వాటర్ పోసి పేస్ట్లా కలిపి ఆ వాటర్ని వేసుకోండి. ఒకసారి గిన్నె కడిగి కొద్దిగా నీళ్ళు పోసి కలిపేశారంటే ఒక 2-3 నిమిషాల్లోనే పులుసు అనేది చిక్కపడుతుంది అనమాట. సో ఇలా ట్రై చేయండి. పులుసు చిక్కపట్టడం కోసం ఎక్కువ చింతపండు వేయాల్సిన అవసరం లేదు. మూత పెట్టి హై ఫ్లేమ్లో మరగపెట్టారంటే పులుసు అనేది దగ్గర అవుతుంది. సో పులుసు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు ఇందులో ఆల్రెడీ ఉడకపెట్టుకొని పొట్టు తీసుకున్న ఈ కోడిగుడ్లని ఈ విధంగా నేను చూపించినట్లు ఘాట్లు పెట్టి ఈ పులుసులో వేసుకోవాలి. పులుసులో ఈ విధంగా వేసుకోవటం వల్ల పులుసు అంతా కూడా ఈ కోడిగుడ్లకి పట్టి మంచి పులుసు ఫ్లేవర్ అనేది లోపల దాకా కోడిగుడ్లకి వెళ్తుంది అనమాట. లాస్ట్గా కొంచెం గరం మసాలా వేసి కలిపి మూత పెట్టుకున్నాను. 2-3 నిమిషాలు ఇలాగ బాయిల్ అవ్వాలన్నమాట. సిమ్లో బాయిల్ చేసుకోండి, కొంచెం దగ్గర పడుతుంది. సో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో టేస్టీ కోడిగుడ్డు పులుసు రెడీ అవుతుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.